హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి సౌత్ రీజియన్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి అప్రెంటిస్షిప్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మన స్టేట్లో మన లోకల్ ఏరియాస్లోనే మనమైతే ఈ అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి మనకు అవకాశం అనేది కల్పించారు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రికల్, ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన ట్రేడ్స్లో మనకి అప్రెంటిస్షిప్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నారు. టోటల్ 32 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ తెలంగాణ రీజియన్కి చూసినట్లయితే సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ లా, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, డిప్లొమా ఎలక్ట్రికల్, గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్, గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రికల్, ఐటీఐ ఎలక్ట్రీషియన్, రాజ్యసభ అసిస్టెంట్కి సంబంధించి 36 వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ ఈ ట్రేడ్స్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము లొకేషన్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, వేమగిరి, ఎన్పి గుంట, కడప, కర్నూలు, గూటి, నాగార్జున సాగర్, వైజాగ్లో మనకైతే ట్రైనింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అండ్ అలానే మనకి ఇక్కడ తెలంగాణకు చూసినట్లయితే సికింద్రాబాద్, గట్కేసర్, ఖమ్మం, మహేశ్వరం, వరంగల్, నిజామాబాద్లో మనకి ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ 1 ఇయర్ పాటు అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకైతే స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా. సో ఇక్కడ ఏ స్ట్రీమ్కి ఎంత స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తున్నారో ఇక్కడ మనకైతే లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి ఈ లిస్ట్ అనేది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ ట్రేడ్కి సంబంధించిన వేకెన్సీస్కి ఎంత స్టైఫండ్ ఉందో ఒకసారి మీరైతే గమనించవచ్చు. అండ్ అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ గమనించినట్లయితే ఐటీఐ ఎలక్ట్రీషియన్కి ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో, డిప్లొమా ఎలక్ట్రికల్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి, గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రికల్కి బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనం చదువుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్కి సంబంధించి బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మనము ఎంబీఏ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్కి సంబంధించి చదువుకున్నట్లయితే అప్లై చేయొచ్చు. అండ్ సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్కి మనము మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్కి సంబంధించి మనం చదువుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ లా ఎగ్జిక్యూటివ్కి మనం గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రాజ్యసభ అసిస్టెంట్కి బీఏ హిందీ అనేది మనం చదువుకొని ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్స్ ఇన్ ద సెన్స్ అప్రెంటిస్షిప్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో 1 ఇయర్ తర్వాత ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాము అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇవి కేవలం అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ గమనించినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే లాస్ట్ 2 ఇయర్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వారు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ మీరు 9th of September 2022 నుంచి 8th of September 2024 లోపు మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే మోర్ దెన్ 1 ఇయర్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందో వారు అప్లై చేసుకోవడానికి లేదు. అండ్ అలానే ఎవరైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారో వారు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి వీలు లేదు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టైఫండ్ కోసం ప్రొవైడ్ చేసే బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ సీడెడ్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ సీడెడ్ అయి ఉందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఇక్కడ డిగ్రీ లేదా డిప్లొమా ఇంజనీరింగ్ సంబంధించి అప్లై చేస్తూ ఉన్నారో వారు ఎన్ఐటిఎస్ పోర్టల్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ ఎన్ఈపిఎస్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోర్టల్లో మనకు ప్రొవైడ్ చేసిన రిజిస్ట్రేషన్ నెంబర్ యూస్ చేసుకొని అఫీషియల్ వెబ్సైట్ అయిన www.powergrid.in వెళ్ళి కెరియర్ సెక్షన్లో ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అని కనిపిస్తుంది. ఆ లింక్ పైన మనం క్లిక్ చేసి ఆన్లైన్ మోడ్లో మన అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మన లోకల్ ఏరియాలోనే మనము 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది తీసుకోవడానికి అవకాశం కల్పించారు కాబట్టి అందరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ ఉన్నవారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేయాలి అనుకున్నట్లయితే 20 August 2024 నుంచి 8th of September 2024 లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లో. మీరు రిజిస్టర్ చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ అండ్ అలానే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.